గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు. నెన్నెల మండలంలోని గంగారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మండల రైతు సమన్వయ కమిటీ సభ్యులు గుమాస యేసు, సతీమణి గుమాస రాజేశ్వరి 100 మంది ప్రజా యూత్ సభ్యులతో ఆవడం హైస్కూల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. డప్పు చప్పుట్ల మధ్య టపాకాయలు పేరుస్తూ ఆనందోత్సాహాలతో రహదారిపై హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సే మాకు ధ్యేయమని, తమ వంతుగా సేవ చేసేందుకే నిర్ణయం తీసుకున్నామని, ప్రజలందరూ కూడా మాకు పూర్తి మద్దతును తెలుపుతున్నారని, గెలుపు మాదే అని ఆనందం వ్యక్తం చేశారు. తీన్మార్ న్యూస్, నవీన్. ఏర్పడ్డ 4.5 సంవత్సరాల కాలంలో ఇవాళ నూతనంగా మరి మన ప్రాంతంలో అంతటా నూతనంగా గ్రామ పంచాయతీలు మారుమూల ప్రాంతంలో అణిగిపోతున్నటువంటి మారుమూల ప్రజలకు మరి అభివృద్ధి ప్రదంలో నడవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మా చిన్నన్న మరి బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు ప్రత్యేక దృష్టి సారించి మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆవడం గ్రామానికి ఆనుకున్నటువంటి ఈ పల్లె ప్రజలను మరి ఏ విధంగా నేను అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ఇవాళ గంగారం గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి మా సతీమణి అయిన గుమాస రాజేశ్వరి గారిని ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను మన గ్రామానికి ఎల్లవేళలా కృషి చేస్తా. మీకు నా గురించి తెలుసు అందరికీ, నేను నిజాయితీతోనే ఉంటా. నేను ఎవరిని కూడా, ఎందుకంటే కొంచెం చిన్నది నాకెందుకనంటే కొంచెం గట్టిగా మాట్లాడే అలవాటు ఉంది, అంత మీకు తెలుసు. అయినా కానీ నువ్వే కావాలని చెప్పి నన్ను చేసిరు. మీ అందరి మన్ననలు నాకుంటే ఆ గ్రామాన్ని మరి గౌరవనీయులు మరి పెద్దలు మన శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి ప్రభుత్వంతోని నేను ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయి నేను 5 సంవత్సరాల్లో డెవలప్ చేసి మీ మన్ననలు పొంది మరోసారి కూడా అవకాశం వచ్చేటట్టు చూసుకుంటా అని చెప్పి నేను కూడా మిమ్మల్ని అందరినీ గెలిచిన తర్వాత మీ అందరిని తీసుకుపోయి చిన్నన్న గారికి కల్పించి మరి ఇంత అభివృద్ధికి ఆయన నిధుల నుంచి కూడా మా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ముందుకు నడిపిస్తా అని మీ అందరికీ నా శిరస్సు వంచి ఇవాళ నాకు వచ్చినటువంటి ధైర్యించి నాకు వచ్చినటువంటి మహిళలు ఇవాళ కూలింగ్ పోయేటోళ్ళు, ఇవాళ నాటు వేయటోళ్ళు నాటు బంద్ చేసి మేల్ ఫీమేల్ సీడును కూడా నా గురించి